హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. టేస్టీగా రవ్వ కజ్జికాయలు ఎలా చేయాలో చూసేద్దాం. ఒక కప్పు ఎండు కొబ్బరి, కొంచెం బాదం తీసుకోవాలి. ఒక కప్పు పల్లీలు తీసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో సరిపడా నెయ్యి వేసుకొని కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పులు వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. బాదం పప్పు నెయ్యిలో కొంచెం ఫ్రై అయ్యాక ఉప్మా రవ్వ వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఒక 5 మినిట్స్ ఫ్రై అయ్యాక ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు తెల్ల నువ్వులు తీసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక 5 మినిట్స్. ఇప్పుడు ఒక జార్లో ఒక కప్పు ఎండు కొబ్బరి, కొంచెం యాలక్కాయలు తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. కొంచెం వేయించిన పల్లీలు వేసుకొని కచ్చపచ్చగా మళ్ళీ మిక్సీ పట్టుకొని ఇందాక వేయించిన బాదం ఉప్మా రవ్వ పక్కన పెట్టుకున్నాం కదా, దాంట్లో ఈ కొబ్బరి తురుము వేసేసుకోవాలి. ఒక కప్పు చక్కెర వేసుకొని ఇందాక ఫ్రై చేసుకున్న పల్లీలు, ఫ్రై చేసుకున్న తెల్ల నువ్వులు అన్నీ వేసుకొని కజ్జికాయలు స్టఫ్ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లో 1/2 kg మైదా వేసుకోవాలి. దాంట్లో కొంచెం ఉప్పు, కొంచెం నెయ్యి వేసుకొని చూపిస్తున్న విధంగా పిండి అలా వచ్చాక కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. చపాతీ పిండిలా కలుపుకున్నాక లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసుకొని బాగా ఒత్తుకోవాలి. ఎంత బాగా ఒత్తుకుంటూ కలుపుకుంటూ ఉంటే అంత సాఫ్ట్గా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు కలుపుకున్న మైదా పిండిని అరగంట సేపు నానబెట్టుకోవాలి. అరగంట సేపు నానాక చిన్న చిన్న చపాతీలా కొంచెం మందంగా చేసుకోవాలి. ఇప్పుడు కజ్జికాయ చెక్క తీసుకొని దాంట్లో కొంచెం పిండి వేయాలి. కజ్జికాయలు అతుక్కోకుండా ఆ చిన్న చపాతీ వేసి దాంట్లో ఇందాక ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ ఉంటుంది కదా, అది వేసుకొని క్లోజ్ చేసుకోవాలి. ఎడ్జెస్లో కొంచెం ఎక్స్ట్రా పిండి ఉంటుంది కదా, అదంతా తీసేసుకొని చాక్తో ఓపెన్ చేస్తే ఇందాక మనం పిండి వేసాం కాబట్టి అతుక్కోకుండా వస్తాయి. సైడ్ ఎడ్జెస్ ఇలా కట్ చేసుకొని అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ హీట్ అయ్యాక 1 by 1 కజ్జికాయలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వల్ల కజ్జికాయలు ఇంకా క్రిస్పీగా వస్తాయండి. చూస్తున్నారు కదా, ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అన్నీ మీడియం ఫ్లేమ్లో ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, చాలా సింపుల్గా రవ్వ కజ్జికాయలు ఎలా ప్రిపేర్ చేయాలో చాలా బాగుంటాయండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.